ఈ రోజు రాత్రికాల ప్రార్థన. పరలోకమందున్న మా ప్రేమగల తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవా, మా రక్షకుడైన యేసు క్రీస్తు నామములో నీ సన్నిధికి వినయపూర్వకంగా వచ్చిచున్నాము. ప్రభువా, ఈ రోజు మా జీవితంలో జరిగిన ప్రతి క్షణానికి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ఈ రోజు మేము సజీవులమై ఉన్నామంటే, మా గుండె కొట్టుకుంటూ ఉందంటే, మా ఊపిరి కొనసాగుతుందంటే, మా కళ్లతో ఈ ప్రపంచాన్ని చూడగలుగుతున్నామంటే, అది మా అర్హత వల్ల కాదు, మా శక్తి వల్ల కాదు, అది నీ అపారమైన కృప, కనికరం, ప్రేమ వల్ల మాత్రమే. తండ్రి, ఈ రోజు మేము ఇంటి నుండి బయటకు వెళ్లి క్షేమంగా తిరిగి రావడానికి నీవే కారణం. మాకు తెలియకుండా ఎదురైన ప్రమాదాల నుండి కాపాడిన దేవుడు నీవే. మేము గమనించని ఎన్నో అపాయాలను నీ దూతల ద్వారా తొలగించావు. అందుకే ఈ రాత్రి మా హృదయమంతా కృతజ్ఞతతో నీ పాదాల వద్ద వంచుతున్నాము. ప్రభువా, ఈ రోజు మేము మాటలతోనైనా, ఆలోచనలతోనైనా, చేతలతోనైనా నిన్ను బాధపెట్టే ఏదైనా చేసి ఉంటే మమ్మల్ని క్షమించుము. నీ పరిశుద్ధ రక్తముతో మమ్మల్ని కడిగి శుద్ధి చేయుము. మా హృదయాలను కొత్తవిగా చేయుము. రేపటి రోజు నీకు ఇష్టమైన జీవితాన్ని జీవించే జ్ఞానాన్ని, శక్తిని మాకు అనుగ్రహించుము. దేవా, ఈ రాత్రి ఒంటరిగా కన్నీళ్లు కారుస్తున్న వారిని జ్ఞాపకం చేసుకునుము. అనారోగ్యంతో మంచం మీద ఉన్న వారిని తాకుము. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి మార్గం తెరవుము. అప్పుల భారంతో బాధపడుతున్న కుటుంబాలకు సహాయం చేయుము. పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులకు ధైర్యాన్ని ప్రసాదించుము. చదువుతున్న విద్యార్థులకు జ్ఞానాన్ని, కష్టపడి పనిచేస్తున్న వారికి ఆశీర్వాదాన్ని, సేవ చేస్తున్న ప్రతి ఒక్కరికి బలాన్ని అనుగ్రహించుము. ప్రభువా, మా కుటుంబాలను నీ పరిశుద్ధ హస్తాలలో అప్పగిస్తున్నాము. భర్త భార్యల మధ్య ప్రేమను పెంపొందించుము. పిల్లలను నీ భయభక్తులలో నడిపించుము. వృద్ధులకు ఆరోగ్యాన్ని, యువతకు పవిత్రమైన ఆలోచనలను ప్రసాదించుము. ప్రతి ఇంటిలో నీ సమాధానం, నీ సంతోషం, నీ సన్నిధి నిండియుండునుగాక. ఈ రాత్రి నిద్రించబోతున్న ప్రతి ఇంటిపై నీ దూతలను కావలిగా నిలపుము. దొంగతనం, ప్రమాదం, వ్యాధి, భయం, చెడు కలలు, దుష్టశక్తుల ప్రభావం నుండి నీ ప్రజలను కాపాడుము. ప్రశాంతమైన నిద్రను అనుగ్రహించి, రేపటి ఉదయాన్ని కొత్త ఆశతో ప్రారంభించే కృపను ప్రసాదించుము. ప్రభువా, మా దేశాన్ని ఆశీర్వదించుము. నాయకులకు